హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇన్వర్టర్ ఏసీల రిపేర్ గురించి. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తే మనకి ఏ ఏసీ మంచిది, ఏ ఏసీ కొనాలి అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. కానీ ఈ ఇన్వర్టర్ ఏసీలకి రిపేర్ వస్తే ఆ రిపేర్ అనేది ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా రిపేర్ చేయించుకోవాలి, అది పీసీబీ బోర్డ్స్ ఇలాంటివి రిపేర్ వస్తే రీప్లేస్మెంట్ ఒక్కటే మార్గమా, లేదంటే వాటిని కూడా రిపేర్ చేయించవచ్చా, చేస్తే అవి కంపెనీ వాళ్ళు చేయిస్తారా లేదా బయట చేయించుకోవాలా, అసలు ఈ రిపేర్ గురించి టోటల్ వివరణ అనేది మీకు వీడియోలో ఇస్తాను. వీడియోలో చూస్తుంది నా వాల్పూల్ 1 టన్ 3 స్టార్ ఏసీ అండి. ఇది 2 ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేయడం జరిగింది అమెజాన్ నుంచి. అప్పట్లో నాకు ఇది అన్ని ఆఫర్స్ పోను 23,000 పడింది. ఇది 2 ఇయర్స్ పనిచేసిన తర్వాత నాకు అయితే కంప్రెసర్ ఆన్ అవ్వటం మానేసి ఈ విధంగా E4 ఎర్రర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని గురించి నేను వాల్పూల్ కంపెనీ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఒక టెక్నీషియన్ అయితే పంపారు. వారు పూర్తిగా ఓపెన్ చేయకుండానే నాకైతే కంప్రెసర్ పోయింది అని చెప్పేసి చెప్పారు. మరొకసారి పీసీబీ బోర్డు పోయింది, మీకు 10,000 రూపాయలు కానీ ఇచ్చినట్లయితే ఈ పీసీబీ బోర్డుని రీప్లేస్ చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. 23,000 రూపాయల ఏసీకి 10,000 రూపాయల రిపేర్ చేయించడం ఇష్టం లేక నేనైతే సెకండ్ టైం కంప్లైంట్ పెట్టి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని సర్వీస్ ఇంజనీర్కి అయితే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆయన మళ్ళీ ఇంకొక టెక్నీషియన్ పంపారు. ఆయన కూడా అవుట్డోర్ యూనిట్ని ప్రాపర్గా ఓపెన్ చేయకుండానే పీసీబీ బోర్డు పోయిందని చెప్పేసి డిక్లేర్ చేసి వాళ్ళ ఇంజనీర్కి అయితే రిపోర్ట్ ఇచ్చారు. నాకు సర్వీస్ ఇంజనీర్ గారు తర్వాత సర్కిల్ హెడ్ అయితే నాకు ఫోన్ చేసి ఆయన, మీకు అవుట్డోర్ యూనిట్ యొక్క సంబంధించిన పీసీబీ అండ్ అవుట్డోర్ ఫ్యాన్ రెండు కూడా పోయి ఉంటాయి, కాబట్టి మీరు ఒక 12,000 కానీ పే చేయడానికి విల్లింగ్గా ఉంటే మేమైతే ఆ రెండింటిని కూడా ఆర్డర్ పెట్టేసి మీకు పంపిస్తాము, వాళ్ళు మీకు రీప్లేస్ చేస్తారు, ఏసీ అయితే మీకు రన్ అయిపోతుందని చెప్పడం జరిగింది. అయితే అంత మనీ నేను పే చేయడం ఇష్టం లేక నేను మళ్ళీ నా అభిప్రాయం చెప్తానని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్వర్టర్ ఏసీలకు సంబంధించి పీసీబీ బోర్డ్స్ రిపేర్ అయితే చేస్తారని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు మోస్ట్లీ నాకు హిందీ వీడియోస్ చాలా దొరికాయి. వాటిలో వీటిని అయితే రిపేర్ చేయొచ్చని ఉంది. హిందీ మనకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి సో ఈ బోర్డ్స్ అయితే ఎలా రిపేర్ చేస్తారని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చింది. తర్వాత నేను మన ఆంధ్రప్రదేశ్లో మాది వచ్చేసరికి చీరాల, సో నాకు దగ్గరలో పెద్ద సిటీలు అంటే విజయవాడ, ఎవరైనా రిపేర్ చేస్తారని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ ఇన్వర్టర్ ఏసీలు, టీవీలకు సంబంధించినవి, ఇన్వర్టర్ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లకు సంబంధించిన పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేసేవాళ్ళు విజయవాడలో అయితే ఉన్నారని చెప్పేసి నాకైతే గూగుల్లో రివ్యూస్లో కనపడింది. వాళ్ళలో ఒక మంచి రివ్యూస్ ఉన్న ఒక షాప్ని అయితే నేను చూసుకోవడం జరిగింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అని రైల్వే స్టేషన్ వీళ్ళు దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళ రివ్యూస్ అవి చూసినప్పుడు వీళ్ళైతే రిపేర్ బాగా చేస్తున్నారని చెప్పేసి నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత వాళ్ళని నేను ఫోన్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇలా కంప్లైంట్ అయితే చెప్పాను. అయితే మీరు ఇండోర్ పీసీబీ, అవుట్డోర్ పీసీబీ వాటికి సంబంధించిన సెన్సార్లు అన్నీ కూడా తీసుకురామని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను కొంచెం బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండటం వల్ల ఈ కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఎలా తీయాలని చెప్పి కాస్త అవగాహన అయితే ఉంది. రిపేర్ చేసేంత నాలెడ్జ్ అయితే నాకు లేకపోయినప్పటికీ ఈ కనెక్షన్స్ అనేది వాట్ అయితే నాకు అవగాహన ఉంది. సో నేను ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ సహాయం కూడా తీసుకుని ఒక్కొక్క కనెక్షన్ వీడియో తీసుకుంటూ ఏ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసాము, సెన్సార్లు ఎక్కడి నుంచి తీసాము, కమ్యూనికేషన్ కేబుల్స్, ఫ్యాన్కి సంబంధించి స్వింగ్ మోటార్ సంబంధించిన కనెక్షన్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా విప్పదీస్తూ ఒక్కొక్క ఫోటో తీసుకుంటూ ఒక్కొక్క కనెక్షన్ని జాగ్రత్తగా మళ్ళీ బిగించేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ రాకుండా చాలా జాగ్రత్తగా అయితే ఎప్పుడు చేయడం జరిగింది. ఈ కనెక్షన్స్ అన్నింటిని హ్యాండిల్ చేసే ముందు మనం మెయిన్ సప్లై ప్లగ్ అయితే కంపల్సరీగా రిమూవ్ చేయాలి, ఎందుకంటే అది ఒక పెద్ద సేఫ్టీ మెజర్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు, పెద్దది వచ్చేసరికి అవుట్డోర్ పీసీబీ బోర్డు, దీనికి సంబంధించి 3 సెన్సార్లు, ఒకటేమో అవుట్ సైడ్ టెంపరేచర్ సంబంధించిన సెన్సార్, ఇంకో రెండు వచ్చేసరికి సక్షన్ లైన్, డిశ్చార్జ్ లైన్ సంబంధించిన సెన్సారు. ఇది చూస్తే మీకు ఇండోర్ పీసీబీ, దీనికి సంబంధించి 2 సెన్సార్లు, ఒకటి వచ్చేసరికి ఎవాపరేటర్ లైన్ సంబంధించిన సెన్సార్, ఇంకొకటి వచ్చేసరికి అవుట్ సైడ్ టెంపరేచర్ ఏదైతే ఆ రూమ్ టెంపరేచర్ సంబంధించిన సెన్సారు, డిస్ప్లే యూనిట్కి సంబంధించిన కమ్యూనికేషన్ కేబుల్స్, దానికి సంబంధించిన డిస్ప్లే అండ్ రిమోట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. వారు ఫోన్లో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుని నీట్గా ప్యాక్ చేసుకుని ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఒకరోజు ఉదయమే చీరాల నుంచి నేను విజయవాడ అయితే బయలుదేరడం జరిగింది. విజయవాడ బయలుదేరిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో వాళ్ళు అయితే అడ్రస్ ట్యాగ్ చేశారు. ఆ అడ్రస్ని పట్టుకుని వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక గంటలోనే వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చేశారు. ఏదో కొంచెం ఫాల్ట్ ఉందని చెప్పారు, వాళ్ళు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బహుశా వాళ్ళ యొక్క సీక్రెట్ ఏమో అది. సో రిపేర్ అయిపోయిన దాన్ని నేను అదే రోజు ఆఫ్టర్నూన్ అలా వచ్చేసి మళ్ళీ మా ఇంటికాడ బిగించుకున్నాను పీసీబీ బోర్డు. నాకైతే ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం దాకా అయితే వర్క్ అయింది, ఏసీ బాగా వర్క్ అయింది, చిల్నెస్ బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ అగైన్ అదే కంప్లైంట్, కంప్రెసర్ అయితే ఆన్ అవ్వలేదు.
ఏంటా అని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ పీసీబీ బోర్డ్ కూడా తీసుకురండి, అవుట్‌డోర్ ఫ్యాన్ కూడా ఒకసారి తీసుకురండి అన్నప్పుడు అవుట్‌డోర్ యూనిట్‌లో ఆ ఫ్యాన్‌కి సంబంధించిన మోటార్ వరకు కూడా నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు మళ్ళీ చెక్ చేసి ఇది వాళ్ళ కంప్రెసర్‌కి కనెక్ట్ చేసి ఇక్కడైతే ఇది పీసీబీ బోర్డ్‌కి సంబంధించి అయితే అంతా క్లియర్‌గానే ఉంది. మీరిక కంప్రెసర్‌ని గాని లేతే ఈ ఇండోర్ ఫ్యాన్ మోటార్ ఈటిలకి సంబంధించి చెక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. నేను మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కంప్రెసర్ టెర్మినల్స్‌ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. కంప్రెసర్ టెర్మినల్స్‌ని ఓపెన్ చేసినప్పుడు మేమేం గమనించామంటే కంప్రెసర్ టెర్మినల్స్ అయితే షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉన్నాయి. పూర్తిగా మాడిపోయి నల్ల రంగులో కనపడ్డాయి 3 టెర్మినల్స్ కూడా. సో, మెయిన్ ప్రాబ్లమ్ అదేనని అప్పుడు అర్థమైంది. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది గ్రాడ్యువల్‌గా డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత పూర్తిగా బర్న్‌ఔట్ అయిపోయింది. సో, దానివల్లే పీసీబీ బోర్డ్ పోయుండొచ్చు ఫస్ట్ కూడా. రెండోసారి పెట్టినప్పుడు కూడా మనకి వర్క్ అవ్వకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని కన్క్లూజన్‌కొచ్చి ఈ టెర్మినల్ షార్ట్ సర్క్యూట్ అయిన పిక్‌ని నేను కంపెనీ వారికి వాట్సాప్ చేయడం జరిగింది. కంప్రెసర్‌కి వచ్చేసరికి 10 ఇయర్స్ వారంటీ ఇస్తారు కాబట్టి ఏ కంపెనీ వాళ్ళైనా బాడీ పార్ట్స్‌కి 1 ఇయర్ వారంటీ ఇచ్చినప్పటికీ సో, కంప్రెసర్ ప్రాబ్లమ్ చూడటానికి వాళ్ళైతే సర్వీస్ ఇంజినీర్‌ని ప్లస్ ఒక టెక్నీషియన్ పంపడం జరిగింది. సో, వాళ్ళు ఆల్రెడీ నేను ఫోటో పెట్టాను కాబట్టి దానికి సంబంధించిన టెర్మినల్ ప్లగ్ అయితే తీసుకొనొచ్చారు. అది బిగించేసి నా దగ్గర మళ్ళీ ఒక 1500 అయితే అడిగారు. నేనైతే 700 మాత్రమే ఇచ్చాను. ఫస్ట్ ఒక 500 సర్వీస్ ఛార్జ్ ప్లస్ ఇప్పుడు ఒక 700 టోటల్ 1200 అయితే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో వాళ్ళైతే ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అయితే ఎటువంటి ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ వాళ్ళు చేయలేదు. నేనే ఫాల్ట్ ఐడెంటిఫై చేసుకొని పీసీబీ బోర్డ్ రిపేర్ చేసుకొని వచ్చి ఆ తర్వాత కంప్రెసర్ ఫాల్ట్ వచ్చినప్పుడు మాత్రమే వారంటీలో ఉంది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఈ విధంగా థర్డ్ పార్టీ టెక్నీషియన్‌లతో కూడిన ఈ వాల్ఫుల్ సర్వీస్ అనేది మాత్రం చాలా వరస్ట్‌గా ఉంది. ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఏ దశలో కూడా వీళ్ళు చేయలేదు. పీసీబీ బోర్డ్ రిపేర్ అనే చెప్పారు ఎప్పుడు. కంప్రెసర్‌ని అయితే అసలు ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ మొత్తం కూడా మేము చేసి పీసీబీ బోర్డ్స్ రిపేర్ చేసుకొని వచ్చేసి ఫాల్ట్ ఐడెంటిఫికేషన్‌కి సంబంధించిన ఫోటోస్ పెడితే ఆ ప్లగ్ ఒకటి రీప్లేస్ చేసి మా దగ్గర 700 ఛార్జ్ చేశారు. ఫస్ట్ టైం విజిట్‌కి వచ్చినప్పుడు ఎటువంటి ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేయకుండా అప్పుడు ఒక 500 ఛార్జ్ చేశారు. టోటల్ 1200 అయితే వీళ్ళకి పే చేయడం జరిగింది. ఈ ప్లగ్ అనేది మనకి రీప్లేస్ చేసిన తర్వాత మనకి కంప్రెసర్ అయితే ఇప్పటికి 2 నెలలు అయింది. బాగానే రన్ అవుతుంది. ఇక టోటల్ రిపేర్ కాస్ట్ వచ్చేసరికి మనకి వాల్పుల్ కంపెనీ వారికి అయితే 500 ప్లస్ 700 1200 చెల్లించాము. పీసీబీ బోర్డు రిపేర్కి 700 చెల్లించాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 300 అయితే అయినాయి. టోటల్ మనకు అరౌండ్ 2000 దగ్గర అయితే మనకి రిపేర్ అయితే అయిపోయింది. వాల్పుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా మనకి రిపేర్ ప్రొవైడ్ చేయకుండా ఏ కాడికి రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పేసి కస్టమర్ని లూట్ చేసే విధానం అనేది మంచిది కాదు. చాలామంది ఇంత కాస్ట్ పెట్టి పీసీబీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోలేరు. వీడియోలో కన్క్లూజన్ విషయానికి వస్తే ఇన్వర్టర్ ఏసీ సంబంధించిన పీసీబీ రిపేర్స్ కానీ ఈ పీసీబీ రిపేర్సే కాదు వాషింగ్ మిషన్లో కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్లో పీసీబీ రిపేర్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ అయితే కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ వారంటీలో ఉంటే వాళ్ళు మీకు రీప్లేస్మెంట్ చేస్తారు. ఒకవేళ వారంటీలో లేనప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా రిపేర్ అయితే చేయరు. ఆ పీసీబీ బోర్డ్ని ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్తారు. ఒకవేళ వాటి కాస్ట్ కానీ మీకు ఎక్కువగా అనిపించినట్లయితే బయట ఈ పీసీబీ రిపేర్స్ చేసే టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు రిపేర్ చేసుకొస్తారు. లేదంటే బయట వాళ్ళు విజయవాడ ఇటువంటి సిటీస్కి వెళ్ళి వాటిని రిపేర్ చేయించుకొచ్చి మీకు మళ్ళీ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక తక్కువ కాస్ట్లోనే పీసీబీ రిపేర్స్ అనేది చేసుకోవచ్చు. కంపెనీ వారు అడిగినట్టు 10,000 20,000 అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పర్చేస్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క సర్వీస్ అనేది ఎలా ఉందనేది చూడండి. కంపెనీ థర్డ్ పార్టీ టెక్నీషియన్ ఉపయోగిస్తుందా? లేదంటే కంపెనీకి ఓన్ టెక్నీషియన్స్ ఉన్నారా? అదేవిధంగా బాడీ పార్ట్స్ మీద ఎటువంటి కవరేజ్ ఇస్తుంది? ఎక్కువ పార్ట్స్ కవర్ చేస్తుందా? లేకపోతే కొన్ని పార్ట్సే కవర్ చేస్తుందా? ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు పర్చేస్ చేసినట్లయితే ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి మనకి రిపేర్ కాస్ట్ అనేది చాలా తక్కువలో అవుతుంది. ఒకవేళ రిపేర్ వచ్చినప్పటికీ దానికి ఒక సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్.